హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఇటు చూస్తే నాన్న, అటు చూస్తే బాబాయ్, ఎవ్వరికి ఎదురెళ్లలేడు. అలాగని ఇద్దరికి నో చెప్పలేడు. పాపం అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నారు రామ్ చరణ్. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయకపోవడం మెగా వారసుడికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. చిరంజీవి పవన్ మధ్య నలిగిపోతున్న గేమ్ చేంజర్ అసలు 2024లో వస్తుందా? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. అందరూ సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అవుతున్నాయి, కానీ గేమ్ చేంజర్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. చివరికి నిన్నగాక మొన్న షూటింగ్ మొదలైన చిరంజీవి లేటెస్ట్ సినిమా విశ్వంభరను కూడా సంక్రాంతి 2025కు విడుదల చేస్తామని చెప్పారు నిర్మాతలు. కానీ ఎప్పుడో మొదలైన చరణ్ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. 2021లో గేమ్ చేంజర్ కు కొబ్బరికాయ కొట్టారు. 2023లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఆగిపోయిన ఇండియన్ 2 మళ్లీ పట్టాలెక్కడంతో ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ అయ్యాయి. ఇప్పటికీ గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి కాలేదు. రిలీజ్ డేట్ చెప్పమంటే నిర్మాత దిల్ రాజు సైతం కన్ఫ్యూజన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ 2024 అంటున్నా అప్పుడైనా వచ్చేనా అనే డౌట్స్ లేకపోలేదు. సెప్టెంబర్లో గేమ్ చేంజర్ విడుదల చేద్దామనుకుంటే ఓజీ రూపంలో పెద్ద షాకే తగిలింది. సెప్టెంబర్ 27న ఓజీ సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అంటే గేమ్ చేంజర్ కు ఆ సీజన్ మిస్ అయినట్టే. అక్టోబర్ 12న దసరా. అప్పుడుగానే చరణ్ సినిమా రాలేదంటే మళ్లీ 2025 సమ్మర్ వరకు రిలీజ్ డేట్స్ దొరకవు. ఎందుకంటే సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి రేస్లో ఉన్నారు. అక్టోబర్ మిస్ అయితే డిసెంబర్ ఉంటుంది. కానీ పుష్ప 2 ఒకవేళ ఆగస్టు 15న రాకపోతే డిసెంబర్లోనే రావడం ఖాయం. అంటే గేమ్ చేంజర్ కు ఛాన్స్ లేదు. సంక్రాంతికి విశ్వంభర ఉంది కాబట్టి నాన్నతో పోటీకి రాడు. అప్పుడిక చరణ్ కు సమ్మర్ ఒక్కటే ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా ఓజీ వచ్చిన 15 రోజుల్లోనే దసరాకు గేమ్ చేంజర్ విడుదల చేస్తే ఆల్ హ్యాపీస్. లేదంటే చిరు పవన్ మధ్య చరణ్ కు శాండ్విచ్ తప్పదు. మా సినిమా వాయిదా పడట్లేదు మొర్రో అని మొత్తుకుంటున్నారు పుష్ప 2 నిర్మాతలు. కానీ ఏమో అవుతుందేమో, వాయిదా పడుతుందేమో అనే ఊహల్లోనే మిగిలిన నిర్మాతలు ఉన్నారు. మీరు రండి, రాకపోతే మేమొస్తాం అంటూ అరడజన్ సినిమాలు వేచి చూస్తున్నాయి. మరి పుష్ప 2 పోస్ట్పోన్ అయితే రావాలని చూస్తున్న ఆ సినిమాలేంటి? అసలు పుష్ప 2 వాయిదా పడుతుందా? అల్లు అర్జున్ ఇదే అంటున్నారు ఇప్పుడు. ఆగస్టు 15 నా అడ్డా అంటూ అందరికంటే ముందు ఖర్చు వేశారు బన్నీ. దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే పుష్ప 2 డిసెంబర్కు వాయిదా పడుతుందనే ప్రచారం ఈ మధ్య బాగానే జరుగుతోంది. అందుకే 15 ఆగస్టు కోసం భారీ సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీల్లో ఈ డేట్కు ఫుల్ డిమాండ్ ఉంది ఇప్పుడు. పుష్ప 2 వాయిదా పడదని నమ్మకంగానే చెప్తున్నారు నిర్మాతలు. ఒకవేళ ఫర్ సపోజ్ ఆ సినిమా వాయిదా పడిందే అనుకుందాం. 1-2 కాదు 6 సినిమాలు ఆ డేట్ కోసం క్యూ కడుతున్నాయి. అందులో దేవర ముందుంది. ఏపీ ఎలక్షన్స్ కారణంగా ఏప్రిల్ 5 నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రానికి ఆగస్టు 15 కంటే బెస్ట్ డేట్ 2024 మొత్తం వెతికినా దొరకదు. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న సరిపోదా శనివారం సైతం ఆగస్టు 15నే రావాలని చూస్తోంది. పుష్ప 2 రాకపోతే మేమొస్తామంటూ మేకర్స్ కూడా చెప్పేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. అలాగే తమిళం నుంచి కమల్ హాసన్ ఇండియన్ 2తో పాటు రజనీకాంత్ వెట్టయ్యాన్, సూర్య కంగువా ఫోకస్ కూడా ఆగస్టు 15 పైనే ఉంది. అలాగే బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ సింగం అగైన్ సైతం ఆగస్టు 15నే రానుంది. ఈ డేట్ కూడా ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. పుష్ప 2 సహా అందరూ ఆగస్టు 15 పైనే గురిపెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. 4 రోజుల వీకెండ్ తో పాటు ఆగస్టు 19న రక్షాబంధన్, 26న జన్మాష్టమి ఉన్నాయి. ఇవన్నీ కలెక్షన్లకు మరింత హెల్ప్ కానున్నాయి. మరి చూడాలిక పుష్ప 2 వాయిదా పడేనా, ఇవన్నీ ఆ ప్లేస్ లో వచ్చేనా? మిగిలిన హీరోలకు సాధ్యం కాని ఆ రికార్డును మళ్లీ నాని మాత్రమే ఎలా అందుకుంటున్నారు? ఏడాదిలో ఒక్కసారి అలా చేయడానికే హీరోలు భయపడుతూ ఉంటే నాని ఒక్కడే వరుసగా ఎందుకలా చేస్తున్నారు? ఆయనకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అప్కమింగ్ డైరెక్టర్స్, కొత్త దర్శకుల్ని మాత్రమే నాని పిక్ చేసుకోవడంలో ఉన్న ఆంతర్యమేంటి? నాని అని కొడితే డిక్షనరీలో పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చూపిస్తుందేమో. అంతగా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటుంటారు నేచురల్ స్టార్. మరీ ముఖ్యంగా దర్శకుల ఎంపికలో నానిది డిఫరెంట్ స్టైల్. 2 ఏళ్లుగా అప్కమింగ్ లేదంటే కొత్త దర్శకులకే ఛాన్స్ ఇస్తున్నారు నాని. దాని ఫలితమే శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న లాంటి సినిమాలు. గత ఏడాది శ్రీకాంత్ వదిలా, శౌర్యు లాంటి దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాని. ప్రస్తుతం నానితో సరిపోదా శనివారం తెరకెక్కిస్తున్న వివేక్ ఆత్రేయ అనుభవం కూడా 3 సినిమాలే. అంటే సుందరానికి తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. దీని తర్వాత బలగం వేణు, ఛత్రపతి విలన్ సుప్రీత్ రెడ్డి దర్శకత్వంలో ఒకరితో నాని సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.
వేణు చెప్పిన కథ నానికి నచ్చింది. దీనికి ఎల్లమ్మ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. అలాగే సుప్రీత్ రెడ్డి ఈ మధ్య నానికి ఓ యాక్షన్ కథ చెప్పి ఒప్పించినట్టు తెలుస్తోంది. వేణు సుప్రీత్లలో ఎవరితో ప్రాజెక్ట్ వర్కౌట్ అయినా నాని మళ్లీ కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చినట్టే. అనుష్క తర్వాతి సినిమా ఏంటి? మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి విజయం తర్వాత కూడా ఈమె సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి? జేజమ్మకు ఆఫర్స్ రావట్లేదా, లేదంటే వచ్చిన ఆఫర్కి ఆమె నో చెప్తున్నారా? అసలు సమస్య ఎక్కడుంది? ఒకప్పట్లా వరుసగా సినిమాలు చేయడానికి అనుష్క ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఈమె తర్వాతి ప్రాజెక్ట్ ఏవై ఉండొచ్చు? ఈ డీటెయిల్స్ అన్ని ఈ స్టోరీలో చూద్దాం. సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లపై అభిమానం మాత్రం అస్సలు తగ్గదు. అందులో అనుష్క శెట్టి కూడా ఉంటారు. 3-4 ఏళ్లకు ఒకసారి కనిపిస్తున్నా కూడా జేజమ్మపై ఇంత కూడా ప్రేమ తగ్గట్లేదు ఫ్యాన్స్ లో. అదంతా ఓకే గానీ అనుష్క నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకో మళ్లీ గ్యాప్ తీసుకుంటున్నారు ఈ బ్యూటీ. అనుష్క ప్రస్తుతం తెలుగులో సినిమాలేవీ చేయట్లేదు. మలయాళంలో మాత్రం కథనార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. పీరియాడిక్ ఫ్యాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో మలయాళ సీనియర్ నటుడు జయసూర్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను 2 భాగాలుగా తీసుకొస్తున్నారు మేకర్స్. 2024లోనే ఈ 2 పార్ట్స్ విడుదల కానున్నాయి. మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టితో 5 ఏళ్ల తర్వాత వచ్చి విజయం అందుకున్నారు అనుష్క. త్వరలోనే ఈమె భాగమతి 2 చేయబోతున్నట్టు తెలుస్తోంది. అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దీన్ని సీక్వెల్ చేయాలని చూస్తున్నారు స్వీటీ. దాంతో పాటు చిరంజీవి విశ్వంభరలో అనుష్కను హీరోయిన్ గా అడుగుతున్నారు. మొత్తానికి స్వీటీ స్టెప్ ఎటువైపు పడుతుందో చూడాలిక. A film by శేఖర్ కమ్ముల. ఈ లైన్ చూడగానే సినిమా ఇలా ఉంటుంది అనే అంచనా వచ్చేస్తుంది. కానీ ఆ అంచనాలకు అందకుండా ఓ సినిమా చేయాలనుకుంటున్నారు ఈయన. కెరియర్లో ఫస్ట్ టైం ధనుష్ సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చుకుంటున్నారు. అలవాటు లేని పనులన్నీ ఒకేసారి చేస్తున్నారు. ఇంతకీ అంతగా శేఖర్ కమ్ముల ఏం చేస్తున్నారు? అవును, నిజంగానే శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా విషయంలో ఏదో జరుగుతోంది. మునుపెన్నడూ లేని మార్పును చూపించాలనుకుంటున్నారు ఈ దర్శకుడు. తొలిసారి ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ధనుష్, రష్మిక ఈ సినిమాలో జంటగా నటిస్తుంటే నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. లవ్ స్టోరీ తర్వాత 3 ఏళ్లకు పైగా టైం తీసుకుని ఈ కథ రాసుకున్నారు శేఖర్ కమ్ముల. ధనుష్, నాగార్జునలతో దీన్ని పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు కమ్ముల. ఈ సినిమాకు ధారావి టైటిల్ పరిశీలిస్తున్నారు. ధారావి ముంబైలోని ప్రధానమైన మురికివాడ. ఈ ఏరియాకు మాఫియాను లింక్ చేస్తూ శేఖర్ కమ్ముల ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల అంటే క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా అప్పుడప్పుడు అనామిక, లీడర్ లాంటి డిఫరెంట్ సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా ధనుష్, నాగ్ మల్టీ స్టారర్తో తొలిసారి ఫుల్ లెంత్ మాఫియా సినిమాను తన స్టైల్లో తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరి శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఫస్ట్ యాక్షన్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఫిబ్రవరి అంటే అన్ సీజన్ అంటారు. కానీ కొన్నేళ్లుగా ఈ సీజన్నే వరుస సినిమాలతో నింపేస్తున్నారు నిర్మాతలు. 2024లోనూ ఇదే జరుగుతోంది. ఈసారి కూడా ఫిబ్రవరిలో బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. అందులో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. మరి అవేంటి? అసలు ఈసారి ఫిబ్రవరిలో రాబోయే సినిమాలేంటి? చూస్తుండగానే జనవరి అయిపోయింది. సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తే గుంటూరు కారం, నాసామిరంగా కూడా మంచి వసూళ్లే తీసుకొచ్చాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి పెద్దగా ఆడలేదు. దాంతో అందరి చూపు ఫిబ్రవరిపై పడింది. గత ఫిబ్రవరిలో రైటర్ పద్మభూషణ్తో వచ్చిన సుహాస్ ఈసారి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ఫిబ్రవరి 2న వచ్చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 8న యాత్ర 2 విడుదల కానుంది. మహి రాఘవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో వస్తుంది. ఆ మరుసటి రోజే ఈగల్ విడుదల కానుంది. బడ్జెట్ పరంగా ఫిబ్రవరిలో రానున్న పెద్ద సినిమా ఇదే. రవితేజ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ధమాకా తర్వాత సోలో హిట్ లేని రవితేజకు ఈగల్ విజయం కీలకంగా మారింది. దీనికోసమే నిర్మాతల మండలి మిగిలిన నిర్మాతలతో మాట్లాడి మరీ సోలో డేట్ ఇప్పించారు. ఫిబ్రవరి 16న సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన, సుందరం మాస్టర్ లాంటి సినిమాలు వస్తుంటే చివరి వారంలో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ రానుంది. మొత్తానికి ఈ ఫిబ్రవరి అంతా సాలిడ్ కంటెంట్ తో హౌస్ఫుల్ అయిపోయింది. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.